బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని కవర్ చేసుకుంటూ వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి యూనస్ సర్కారు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రస్తావన రావటం, ప్రపంచమంతా గుర్తించడం, ఈ నేపథ్యంలో ఇప్పుడు రూటు మార్చాడు. అలాగని మత ఛాందసవాదుల ఒత్తిడి నుంచి ఏమీ తప్పించుకోవాలి. ఉభయ కుశలోపరి తరహాలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దుర్గామాతకి సంబంధించి జరగబోయే దసరా నవరాత్రులకి జరిగేటటువంటి కార్యక్రమానికి అనుమతిస్తూ ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటయ్యా ఈ కొత్త కాన్సెప్ట్ అంటే, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. నెంబర్ 1, ఏది పూజ చేసుకోవడానికి ఇక్కడైనా పర్మిషన్ ఉంది కాబట్టి తప్పులేదు. అదే సందర్భంలో వాళ్ళ నమాజ్ కానీ అజా కానీ వినబడే సందర్భంలో ఇక్కడ పూజలు ఆపేయాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చాడంటే, మదర్సా విద్యార్థులు దుర్గా మందిరాలకి కాపలా నిలబడాలట. అంటే ముస్లిం యువతీ యువకులే హిందువుల్ని రక్షిస్తారు అనేటటువంటిది ప్రపంచానికి తెలియజెప్పే ఒక కొత్త ఎత్తుగడ. అంతే తప్పించి వాళ్ళని అక్కడ పెట్టాల్సి వచ్చిందంటే రీజన్ ఏంటి? దౌర్జన్యాలు చేస్తున్న మత ఛాందస్వాదులు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా గ్రూప్ చేస్తున్నటువంటి అరాచకాలు. దాని విషయం నోరు మీద పట్ల